సినికి యేసుక్రీస్తుకి కమాణి చంచి భూమి మీద పండతేసి నా కమాణి కిమ్ము తను అనుకుంటి కమయ యేసుక్రీస్తు ద్వారా జరిగిన కమయ ముందు ప్రవక్తల ద్వారా రాచికి భూమి మీద యేసుక్రీస్తు అన్న నోకిత రాచికి తర్వాత యేసుక్రీస్తు పండతసి ఏకమాకి తక్కింది జరిగించాలి తక్కింది ఏకమాయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాల కాలంలో భూమి మీద బ్రతకమి కాలంతా ఏకమతి పూర్తికి హతు సహా సిలువ హాకిత అలానే యేసు తండ్రి అయిన దేవునితో సంజితలో మాట్లాడి తండ్రి చేయుటకు ನಾನು ಕೀಯತ್ತಕ್ಕೆ ನಂಗೆ ಎತ್ತಿ ನಂಗೆ ಅಪ್ಪಗಿಸಿ ಕಮ್ಮತಿ ಭೂಮಿ మీద నన్ను సంపూర్ణంగా నన్ను పూర్తిగా నన్ను నెరవేర్చాలని నా మహిమ పరిచితిని హల్లెలూయా స్తుతి మహిమ చెల్లించతే ప్రతిరోజు ఇది నా చెల్లించిన ఇది స్తుతి మహిమ అన్ని మహాపురు కమ్మాని బ్రతకాలని కాలంతా మారు కిహి కమ్మ మచ్చటి మారో స్తుతి మహిమలకు చెల్లించి మహాపురుషుకి వెంజానిసి యేసుక్రీస్తు ప్రభు రేనికి మన మహాపురుతో మాట్లాడిసి మొత్తం విధంగా అప్పగించి కమ్మాని మొత్తం భూమి మీద నెరవేర్చిన తర్వాత మొత్తం అన్ని కంప్లీట్ అవ్వాల్సిన తర్వాత కమ్మ చివరి దినాల టైం దినాలటి మాట్లాడి కమ్మ కంప్లీట్ అవ్వచ్చే ಕಂಪ್ಲೀಟ್ ಚಿವರಿ ಆ ದಿನಾಲುಟಿ ಮಾట్లాಡಿ ಸೇನಾಜಿ ಸಂಜಿ ನಂಗೆ ಅಪ್ಪಗಿಜತಿ ಕಮ ನನಗೆ ಅದಕ್ಕೆ ಅಪ್ಪಗಿಜತಿ ಕಮ್ಮತಿ ನಾನು ಭೂಮಿದ ಬ್ರತಕಾನಿ ಕಾಲಂತ ನಾನು ಪೂರ್ತಿగా ನಾನು ನೆರವೇರ್ಚ ఉన్నతికి విషయాలు మొత్తం నేను అప్పగించి కమ్మతి ನಾನು పూర్తిగా ನಾನು నెరవేర్చ నిన్న మహిమ పరచతే నా సుత్తి మహిమలు చెల్లించతే ప్రతిరోజు ఇది మరే నాకు హీనై యేసుక్రీస్తు కమాని మరో ఒనపీనైకి మరకి హీనైకి యేసుక్రీస్తు దిల్తి కమ్మాకి ఇత్తేసి ఇదిగో మారుజుకే కమ్మ మారకి ఇత్తింది యేసుక్రీస్తు ఏనా ఇచ్చేసి కమ్మ మారకి ఇత్తింది ఏవసే జియో హత్తి మహాపురు యేసుక్రీస్తు ఇజతి మాట కథయ కదా ఇవి యేసుక్రీస్తు పరలోకంత మరో హజల్తకి ఏవసే మగ జియో హత్తి ఏ జియో హత్తి యేసుక్రీస్తు జోలిజని కథయ మరో వెంజీనాయి సర్వలోకంత సువార్త మీరు ప్రకటించదు ನಾನು ನಿಮ್ಮ ಐದಕ್ಕೆ ಶಿಶುರುಂಗ ಕೇತೇಕಿ ಎಲ್ಲ మీరు ಶಿಶುರುಂಗ ಇದ್ದು ಶಿಶುರುಂಗಾನ ಇಚ್ಚಿ ಹಜಹ ಸ್ವಾರ್ಥ ಪ್ರಕಟನ ಕಿತ್ತೀನಿ ಎಷ್ಟು ದೇವರಿ ನಮ್ಮ విశ్వసించ మారు మనసు పొంద బాప్తిసం తీసుకోవడం తర్వాత ఎవరి నాకు శిశురుంగా కాబట్టి ఇలాంటి విషయాల కన్నా యేసుక్రీస్తు ఎన్నో మాట్లాడుతుంది కదా ఇవన్నీ మరో కిత్తిందే యేసుక్రీస్తు కమ్మ కిత్తెసికి చూపించే ఈ కమ్మ వీరికి కిత్తు చూపిస్తేసి కాబట్టి మా కమ్మానిదే మనుషులు కాకుండా తప్ప మా గురించి ఉడిపినాయి తప్ప మా పురు గురించి మరో ఎలా ఉడిపిలా యేసుక్రీస్తు కిత్తి కమాని ఉడిపిలాయి యేసుక్రీస్తు కిత్తి కమాని మరో ఉడప తోడు యేసుక్రీస్తు కమాని మరేనికి కానాయి అసలు మా కమ్మ గురించి తక్కే ఆలోచించాలంటే టైం ಇಲ್ಲ అప్పుడు యేసుక్రీస్తు గురించి ఆలోచించాలంటే కూడా ఏంటి టైం ఉడమగడు టైం ఇదే కాబట్టి నేటి మా కమ్మ వచ్చి మరో ఎనికి నాయకి ఇలా महापुरुष का मजिके येसु क्रिस्तु की कमांड जिके मारू जिके कित्तिंदे इनरोते बाध्यता मंगे मच्चिंदे जी ನಾನು ನಿಜು ನಿಮಗೆ వెసింజ తర్వాత 4వ వచనంతో జికిసినికినో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను బాధ్యత పెట్టిదేసి నేను ప్రతిరోజు నీ సొంత కార్యం కానే నేను సిని కాకొట్టించి ప్రతిరోజు నీ కమానేది నేను పనివాడుగా నేను ఆహార్చి కానీ నీ పక్కతని కార్యక్రమాలు కలిసి కమానేదికి నేను సిని కాకుండా తిందే నీ జిమ్మిసి కాబట్టి ఈ విషయాలు కానీ మీరు ఆలోచనకి మాకు అర్థమైన అయినా ఇచ్చికి ఇది బా 4వ వచనం తమని మాటలో ఒక అర్థమైన ఇచ్చికి ఇది బా మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక మాలో ప్రతి రోజుకి మా సొంత కార్యక్రమాలు కానీ మా సొంత కమాని ఇదే మరో సినిక అన్న ఎప్పుడు మరొక ఈనాయి మా సొంత కార్యక్రమాలు కాడైతే మరో మంజానాయి ఒడితర కార్యక్రమాలు కాడ మరో అసలు పనికి వాళ్ళకి మరో మంజానాయి అంబాస ఏనాకి ఇంజికేదని మరి పట్టింపు మాకు పెద్దకి అయి కానీ పట్టింపుకి నేను చూసి ఏదైనా పట్టింపుకి తింటే యేసుక్రీస్తు కమాని నేను పట్టింపు కాయలు ఆడేది నేను కమ్మకిని మారో కమ్మకిన మారో ఇతరులు కమ్మకినప్పుడు ओडे मा पक्कातारी अमर पटेली पटे कम्मा की हिंसारी ఏ కమ్మానికి మార్చిని కాకుండా బాధ్యత మంగేసికే మచ్చింది నీతి విషయాలుగా ఇది మాట్లాడి నీకి మాట్లాడి శశినికి సరి మీలో ప్రతి వాడును తెలుగు మీకు అర్థమైంది మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక ఈ పదమైన వచ్చేసి అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు గాని అన్నారు ప్రతిరోజుకి తమ సొంత కమాని దిశని కాకుండా కానీ
ಒಡಿತರ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ಭಾಷೆ ಸಿನಿಕಿ కదా. కాబట్టి ఇది మధ్యకే 4 మారు సరే చినికి సరే మీలో ప్రతి వాడు అదే మాట అదే సందర్భం ఈ భాషకి మాట్లాడేసి 4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యంలో మాత్రమే కాక మీరు ప్రతిరోజు సొంత కార్యం కడైతే మీరు ఆలోచించి జరిగి కానీ మీరు హెచ్చరికే మీరు మీ సొంత కార్యక్రమాలు మాత్రమే ఇతరుల కార్యములను కూడా చూడవాలండి. ఇతరుల కార్యం నీ సొంత కార్యం మీద నీ సొంత కార్యక్రమాలకు నీ సొంత కమాయిదా నీ సొంత కార్యక్రమాలకు నేను జరపకూడదు ఇది నిశ్చి కాకుండా చివరికి నీ బాధ్యత ఇతరులు కార్యక్రమాలు కాల్చి మనిషిని కాకుండా బాధ్యత తీసుకే మంగే జీవాక్యం మంగే వేసించాను. కాబట్టి ఇక మీదట మాకు మంగకమ్మ ఎప్పుడు వయ్యాను ఎప్పుడు పిస్తావు ఎప్పుడు చికే మాప్పుడు కమ్మాయ మనకి అంతకు టైమే ఇల్లే కానీ మన టైం తీసుకోవట్లేదు. ఇది చిన్న జీవిత కాలం ఇది. ఈ చిన్న జీవిత కాలంనే మనకి ఇక మగ జాణ ఇలాగటి జీవితం మాది. కాబట్టి ఈ లోకం విడిచిపెట్టాల్సిన తర్వాత లోకం తిప్పిస్తోసిన తర్వాత ఈ అంగపితర మారు ఉన్నాయి కదా ఈ అంగ తిప్పిస్తోసిన తర్వాత మారు శాశ్వతము బ్రతుకు మారు మహాపూర్ రాజ్యం అనే రాజ్యం మారు బ్రతుకు మారు పొందుకోవడానికి మారు భూమి మీద బ్రతకాన్ని కాలంతో కష్టపడుతుంది. ఆ తర్వాత ఛాన్స్ మంగే ఇల్లే మహాపూర్ ఇది ఛాన్స్ ఇది మా బతుకం నైచి మహాపూర్ ఇష్టం ఇది నైచి మహాపూర్ ఇష్టం. కాబట్టి మహాపూర్ ఇష్టం మారు నెరవేర్చి ఇంకా ఆయుష్కాలము ఇంకా హిజ్కియాకి 15 సంవత్సరాలు మరి ఎక్కువ హైతిలేకి మంగజికి మా ద్వారా మహిమ పొందించారు. మా ద్వారా మహాపూర్కి ప్రయోజనకరంగా మనం మర్చిసరి ఇంకా నా మీదేశ మర్చి అనేక మంది కాపాడకూడదు. 1 సంవత్సరం నా మౌకిత నడిపించి ఎన్నో మాటలు నా కథయ అంబినేసి ఇట అనేక మంది ఎదురుసినికి హీనేది. కాబట్టి ఏ కథ అని వింజ చాలా మంది నన్ను కాపాడపడలాడి కాబట్టి నా మీదేశ మర్చింది మనమేసి టైం ఆహజికి ఇంకా టైం ఇయ్యనేసి మహాపుడు నేను కిహిని కమాని బట్టి నేను కిహిని నీ బాధ్యత ప్రకారంగా నేను కిహిని కమాని బట్టి మహాపుడు కమాన్ని బట్టి నీ వలన అనేక మందికి రక్షణకరంగా నేను మర్చిసారి ఏ కార్యక్రమాలు కడ నిన్ను మర్చరి కమ్మత నిన్ను మర్చిసారి నీ కమ్మత మంతు సరా రక్షణ గట్టి కార్ಯಕ್ರಮలకు ಮಹಾಪುರು ಕಮಾನ ನಿನ್ನ ಮತ್ತಿಸಾರಿ ಮಹಾಪುರು ಈಗ ನಿಂಗೆ ನೀನು ರೀ ಅನೆ ನಿಂಗೆ ಬ್ರತಕು ఇంకా కామన పొడిగించిన ఏకైనాని మహాపురుషుని కాకొట్టేసి తర్వాత ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అంటే మనుషునికి 8వ వచనం దాకా మనుషునికి మనుష్యులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇష్టపూర్వకంగా మనం సేవ అనేది మనకి సేవ అనేది మనకి ఇష్టపూర్వకంగా మకమాని మరో ఎచ్చక ఇష్టపూర్వకంగా మరకమాకినాయి సభ కథాలిచ్చి సభ రాపేవాంజి వల్క మచ్చే వల్క కుత్తుసాలి వల్క ఓసాలి మా ఇష్టపూర్వకంగా కిహీనాయి అమరో ఇష్టపూర్వకంగా మరకమాకి హీనాయి కదా మా సొంత కమాని ఉనిపేరి సతకి జోయి కి అమరు ఇష్ట ప్రకారం మీరు కిహి జల్లకాడ వేస్తారు మా ఇష్టపూర్వకంగా కిహీనాయి కదా మా ఇష్టపూర్వకంగా మరో మా కమాని సొంత కార్యక్రమాలు కాదు మరో ఎన్నికి జరిగించినాయికి ఎన్నికి కమ్మకినాయికి ఎలాగే మహాపూర్వకమాతి ఇజికే మరో మా ఇష్టపూర్వకంగా మరకమాకి తింది మరో మా ఇష్టపూర్వకంగా కమ్మకి వెళ్తాకి టైం మార్కెట్ అయితే టైం టేబుల్ ఇవ్వమనే కదా 6 గంటలంటే మించానా తొందరగా మరో నెక్స్ట్ మరో కమ్మకి మా సొంత కమ్మ కదా ప్రతి రోజుకి వెంజంతకి కానీ ఏదో కమ్మకి అంతకి వెసంతకి కానీ మరో గంట టైం ఏది 6 గంటలకు మించానా ఇంకా నోకిత వాచి ఇంకా బోలో మా కమ్మతో ఇంకా నోకి లైసెన్స్ కత్తు ఉన్నాయి కదా మామూలు విషయంలో మామూలు బయట తరకమ్మ చేస్తారు మాత్రం ఒక అరగంటకి లేట్ అన్నాయి కదా మా కమ్మత ఒక అరగంట ముందు సడైనాయి కదా మంగే ఎన్నకు లేట్ అయిపోయినాచికి మా సొంత కమ్మలేకి మరో బాధ్యతపూర్వకంగా ఇష్టపూర్వకంగా మహాపూర్వకమతి కీయల్తకి బాధ్యత మంగ ఇల్లే కాబట్టి మరో టైంకి లేట్కి హివాయిన టైంకి లెక్కకి హీలాయి కానీ మా టైంకి లెక్కకి మా కమ్మ మాత్రం ఒక 5 నిమిషాలు ముందు అన్నాయి కదా 5 నిమిషాలు మరి ముందు అన్నాయి లేకపోతే అరగంట ముందు చిక్కచడు అయినాయి ఇది నాను కమ్మ మీరు వాద్యరి కానీ నేను 5 గంటలకు నన్ను నచ్చాను మీరే 1 గంటలకు వాదరి 8 గంటలకు వాదరి అనుకో లేకపోతే 9 గంటలకు వాదరి కానీ నన్ను వచ్చి 5 గంటలకు నన్ను రాజ్యం ఇచ్చి 2-3 గంటలు ముందు రాజ్యమైనాను ఇచ్చక బాధ్యత అన్నమాట నా సొంత కమ్మ
ఏనా మహాపూర్ కమ్మకి నీ సొంత కమ్మలేకి నేను బాధ్యతని తీసుకోండి సరి. ఒక అరగంట నోకితేవాది, లేకపోతే పావు గంట నోకితేవాది, ఒక 5-10 నిమిషాలు నోకితేవా మహాపూర్ కమ్మ జరిగి ఒక బాధ్యత కలగాలి. ఇది ఈ బాధ్యత కమ్మకి మా కమ్మ కోసం ఏదో మాకు తెలుసు. మా కమ్మ కోసం ఏదో మనకి వెళ్తాకి మా పుంజానాయ పినాయి తప్ప మహాపూర్ కమ్మకి వెళ్తాకి మాకు ఆలోచించాలి కానీ కమ్మకి వెళ్తా కానీ మాకు టైం ఇల్లే ఏదైనా వలన టైం మరి మిస్ కాకుండా టైం వచ్చాక ఆయనకి మాకు జాడ ఇల్లే టైం సినికినాయి నీకు వచ్చాక బాధ్యత టైం సినికిది టైం వచ్చాక మరి అంటే వెంచి అంటే టైంని బట్టి గజిబిజి నీ కమ్మని సర్దుకొడిది నిజం అంటే మాకు కమ్మత వయ్యాలకి నేను టైం కరెక్ట్ చేరిపోయేంతకి నేను వాది బాధ్యతలు మంగ ఇల్ల ఇప్పుడు మా కమ్మాయి తప్ప మా కమ్మేదే బాధ్యత తప్ప ఇప్పుడు వేరే కమ్మ గురించి ఆలోచన అయితే బాధ్యత ఇల్లే కంటికి కనబట్టకే కాక ఇచ్చి లోకు కడకతకి చొంజానులే కానీ ఇది వేషధారణ నిరిదనే లోకుడు సంతోషపరచాలి లోకుడు నా మెస్త పెరువాంజి లోకుతకి కడకతకి చొంజాలి అదే కమ్మకి లేకే ఆకే కానీ తర్వాత క్రీస్తు దాసులమని ఎరిగి నువ్వు నేను మన అందరం కూడా క్రీస్తు దాసులమని ఎరిగి క్రీస్తు పనిలో పాలి భాగస్తులమని ఎరిగి ఇలేజి పుంజకుండా క్రీస్తుకిత్తి మహాపురుకిత్తి కమ్మత మారుజుకే కమ్మగట్టారి కమ్మకినతే ఇది మాకు వచ్చిన తర్వాత దేవుని చిత్తమును మనస్సుపూర్వకంగా జరిగించుచు మహాపురు ఇష్టంతి ఎనికి జరిగించినాయికే మహాపురు కమ్మత ఎనికి జరిగించినాయికే మహాపురు ఇష్టంతి మరెనికి జరిగించినాయికే మా ఇష్టపూర్వకంగా కమ్మతి జరిగించాలి మనసునికి తీందే కమ్మతి మహాపురు కమ్మతి జరిగించాలి మా ఇష్టపూర్వకంగా మహాపురు ఇష్టంతి మరి నెరవేర్చాలి జరిగించాలి మరో సినికి తీందే ఏదంతకి ఓ మీద మా పండతసి ఇలా కిప్పే రోజు తన కుమారుడు యేసుక్రీస్తు భూమి మీద పండ ముందు కమ్మ చూపించా అప్పగించా ఓడు యేసుక్రీస్తు ప్రభు హతుస్తేసి ఏ కమ్మత మరో మనయే పరము నాకు మార్గం నిత్య జీవానికి మార్గం ఏది మహాపురు యేసుక్రీస్తు ప్రభు ఎలికి కమ్మ బైబిల్తో వ్రాయబడితే ప్రకారము చంజి ఇష్టంతి మనసుపూర్వకంగా భూమి మీద తన ఇష్టంతి నెరవేర్చాలి చంజి ఇష్టంతి నెరవేర్చాలి భూమి మీద వేసి బ్రతక మహాపురు రాజు హతుస్తేసి ఏది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ನಾನು ಜೀವಿತೆ ನಾನು ಸತ್ಯ ನಾನು బ్రతుకుతే అని జీవించి యేసుక్రీస్తు ఏ బ్రతుకుతే నేను పొందకూడలేచి ఏ మహాపురు రాజీ నేను హజలిచ్చి మాత్రం యేసుక్రీస్తు కమ్మ యేసుక్రీస్తు ప్రభువారికి కమ్మాడి నేను కిత్తిందే మహాపురు రాజీ అన్ని జీత నేను మంచి అర్థమి జీవ మార్గంతో శాశ్వత బ్రతికిని ఏ బ్రతుకు జీవిత నేను మంచి నేను తాకించి నేను ఇచ్చాంజీ అర్థమి జియు